లో ఉగాది పండుగ కానుకగా మార్చి 22న విడుదలై కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దాస్ కా దమ్కి యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో విశ్వక్ సేన్ ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా ఆయనే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కరాటే రాజు అనగా విశ్వక్ సేన్ తండ్రి వన్మయ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. దాస్ కా దమ్కి సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందింది. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి హీరోగా నటిస్తూనే దర్శకుడిగా కూడా వ్యవహరించడంతో సెట్స్ లో మేకింగ్ హడావిడి, షూటింగ్ విశేషాలు చాలా క్రేజీగా సాగాయి. ఆకస్మికంగా మారిన దర్శకుడు. నిజానికి ఈ సినిమాను మొదట పాగల్ చిత్ర దర్శకుడు నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేయాల్సింది. సినిమా అనౌన్స్మెంట్ కూడా అలాగే జరిగింది. కానీ షూటింగ్ ప్రారంభానికి ముందే కొన్ని అనివార్య కారణాల వల్ల దర్శకుడు మారాల్సి వచ్చింది. ఆ సమయంలో కథపై పూర్తి పట్టు ఉండటంతో విశ్వక్ సేన్ తానే స్వయంగా మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. తన తండ్రి కరాటే రాజు నిర్మాత కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను ప్లాన్ చేశారు. ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్ తో క్లైమాక్స్ యాక్షన్. సినిమాలోని సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సినిమాకే ఒక పెద్ద హైలైట్. ఈ క్లైమాక్స్ ఫైట్ ను మరింత రిచ్ గా హాలీవుడ్ రేంజ్ లో చూపించడం కోసం ఆర్ఆర్ఆర్ సినిమాకు పనిచేసిన బల్గేరియన్ స్టంట్ మాస్టర్ తోడర్ లాజరోవ్ ని రంగంలోకి దించారు. హైదరాబాద్ పరిసరాల్లో భారీ సెట్ వేసి వారం రోజుల పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను విశ్వక్ సేన్ డైరెక్షన్ లోనే కంపోజ్ చేశారు. షూటింగ్ సమయంలో విశ్వక్ క్యారెక్టర్ లోని నెగటివ్ షేడ్స్ చూసి స్టంట్ మ్యాన్ కూడా ఫిదా అయ్యారట. నివేదా పేతురాజ్ గ్లామర్, ప్రాంక్ ఫన్. అప్పటి వరకు హోమ్లీ క్యారెక్టర్స్ చేసిన నివేదా పేతురాజ్ ఈ సినిమాలో పాగల్గాడు సాంగ్ తో పాటు పలు సీన్స్ లో మునుపెన్నడూ లేనంత గ్లామరస్ గా కనిపించారు. నివేదాకు సెట్స్ లో అందరినీ ప్రాంక్ చేయటం అలవాటు. కో స్టార్స్ అయిన హైపరాది, మహేష్లతో కలిసి ఆమె షూటింగ్ గ్యాప్స్ లో తెగ రీల్స్ చేసేది. అలాగే విశ్వక్ సేన్ ఒకసారి యాక్టింగ్, డైరెక్షన్ చూసుకుంటూ కంగారు పడుతుంటే నివేదా మాత్రం కూల్ గా సీన్ లోకి వచ్చి వన్ టేక్ లో డైలాగ్స్ చెప్పి విశ్వక్ పనిని ఈజీ చేసేవారట. హైపరాది, మహేష్ అచంటల లవ్ పంచులు. సినిమా ఫస్ట్ హాఫ్ లో విశ్వక్ సేన్, హైపరాది, మహేష్ ఒక హోటల్లో వెయిటర్స్ గా కనిపిస్తారు. స్క్రిప్ట్ లో ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ ఎలాగున్నా లొకేషన్ లో షూట్ అవుతున్నప్పుడు హైపరాది తన మార్క్, ఇన్స్టెంట్ కౌంటర్లు మరియు జోకులను సొంతంగా యాడ్ చేసేవారట. కొన్ని సీన్లలో ఆది వేసిన పంచ్లకు కెమెరా వెనుక ఉన్న విశ్వక్ సేన్ నవ్వు ఆపుకోలేక కట్ చెప్పడం మర్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఆ న్యాచురల్ ఫన్ అంతా సినిమాలో అలాగే ఉంచేశారు. తరుణ్ భాస్కర్ సర్ప్రైజ్ రోల్. విశ్వక్ సేన్ క్లోజ్ ఫ్రెండ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో ఒక చిన్న సర్ప్రైజ్ పాత్రలో మెరిశారు. ఫ్రెండ్ అడగడమే ఆలస్యం. ఆయన సెట్స్ కి వచ్చి చాలా సరదాగా సీన్ పూర్తి చేశారు. షూటింగ్ స్పాట్ లో ఈ ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో కలిసి పాత ఫలక్నామా దాస్ రోజులను గుర్తు చేసుకుంటూ తెగ ముచ్చట్లు పెట్టేవారట. దాస్ కా దమ్కి సినిమాను భారీ బడ్జెట్ తో వాణిజ్య హంగులతో తెరకెక్కించినప్పటికీ ఈ చిత్ర మేకింగ్ మరియు విడుదల సమయంలో విశ్వక్ సేన్ ఒక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పలు కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒకే సమయంలో త్రిపాత్రాభినయం. ఈ సినిమాకు విశ్వక్ సేన్ కు ఎదురైన అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. సినిమాలో ఆయన కేవలం హీరో మాత్రమే కాదు, ద్విపాత్రాభినయం చేశారు. ఒక సీన్ లో వెయిటర్ దాస్ గా అమాయకంగా నటించి మరుసటి సీన్ లోనే విలన్ షేడ్స్ ఉన్న సంజయ్ రుద్రాగా పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి వచ్చేది. షాట్ పూర్తి కాగానే మళ్ళీ మానిటర్ ముందుకు పరిగెత్తుకెళ్లి దర్శకుడిగా సీన్ సరిగ్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. అలాగే నిర్మాతగా బడ్జెట్ వ్యవహారాలు పర్యవేక్షించాలి. ఈ మూడు బాధ్యతలను ఒకే సమయంలో బ్యాలెన్స్ చేయటం శారీరకంగా, మానసికంగా ఆయనకు పెద్ద పరీక్షగా మారింది. షూటింగ్ మధ్యలో భారీ వర్షాలు, సెట్స్ ధ్వంసం. సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్, లగ్జరీ హోటల్, ల్యాబ్ సీన్స్ కోసం హైదరాబాద్లో భారీ సెట్లు వేశారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో అకాల వర్షాలు కురవడంతో అవుట్డోర్ సెట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల కొన్ని రోజుల పాటు షూటింగ్ నిలిచిపోవడమే కాకుండా నిర్మాతగా విశ్వక్ సేన్ కు బడ్జెట్ పరంగా అదనపు భారం పడింది. మళ్లీ సెట్లను పునర్నిర్మించి అనుకున్న సమయానికి షెడ్యూల్ పూర్తి చేయటం చిత్ర బృందానికి పెద్ద సవాల్గా నిలిచింది. క్లైమాక్స్ ఫైట్, బల్గేరియన్ స్టంట్ మ్యాన్ సమన్వయం.
క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ తోడర్ లాజరోవ్ని తీసుకొచ్చారు. భాషా సమస్య ఉన్నప్పటికీ విశ్వక్ సేన్ తన విజన్ను వారికి అర్థమయ్యేలా వివరించి హై లెవెల్ స్టంట్స్ డిజైన్ చేయించాల్సి వచ్చింది. పైగా ఈ ఫైట్ సీన్లో విశ్వక్ సేన్ 2 పాత్రలు ఒకరితో ఒకరు తలపడాల్సి ఉంటుంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడుతూ టైమింగ్ మిస్ కాకుండా ఆ యాక్షన్ సీన్స్ షూట్ చేయటం సాంకేతికతంగా చాలా కష్టంతో కూడుకున్న పనిగా మారింది. రిలీజ్ డేట్ వాయిదా. నిజానికి ఈ సినిమాను 2023 ఫిబ్రవరి 17న విడుదల చేయాలని మొదట ప్రకటించారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని విశ్వక్ సేన్ గట్టిగా నిర్ణయించుకోవడంతో సినిమా విడుదలను నెల రోజులు వాయిదా వేసి మార్చి 22 ఉగాదికి మార్చారు. ఒక చిన్న నిర్మాతగా రిలీజ్ డేట్ మార్చడం వల్ల థియేటర్ల సర్దుబాటు, ప్రమోషన్ల ఖర్చు మళ్లీ మొదటికొచ్చి ఆర్థికంగా ఒత్తిడి పెరిగింది. పబ్లిక్ టాక్, నెగటివిటీని తట్టుకోవడం. సినిమా విడుదలకు ముందు ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ స్టేట్మెంట్స్, ప్రమోషన్స్ వల్ల కొన్ని వివాదాలు నడిచాయి. అలాగే ఒక నటుడే దర్శకత్వం వహిస్తూ సొంత డబ్బులతో సినిమా తీస్తే అవుట్పుట్ సరిగా వస్తుందా అనే అనుమానాలు, నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. వాటన్నిటికీ బాక్సాఫీస్ వసూలతోనే సమాధానం చెప్పాలనే గట్టి పట్టుదలతో విశ్వక్ సేన్ ఈ సవాలన్నిటినీ అధిగమించి సినిమాను కమర్షియల్ సక్సెస్ జోన్కు చేర్చారు. దాస్ కా దమ్కీ సినిమా సెట్స్లో విశ్వక్ సేన్ ఎనర్జీ, హైపరాది కామెడీ టైమింగ్ వల్ల వాతావరణం ఎప్పుడూ సందడిగా ఉండేది. నటుడిగా, దర్శకుడిగా విశ్వక్ సేన్ అందరినీ కలుపుకుంటూ షూటింగ్ చేయడంతో లొకేషన్లో ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. క్యారవాన్ వైపు పరిగెత్తిన విశ్వక్. సినిమాలో విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ సమయంలో ఒకే రోజు ఈ 2 పాత్రలకు సంబంధించిన సీన్స్ తీయాల్సి వచ్చేదట. దాంతో విశ్వక్ ఒక సీన్ అవ్వగానే వెంటనే క్యారవాన్ కి పరిగెత్తి బట్టలు మార్చుకొని, మేకప్ మార్చుకొని మళ్ళీ డైరెక్టర్ సీట్లోకి వచ్చి కూర్చునేవారట. రోజుకు 4-5 సార్లు ఇలా బట్టలు మార్చుకుంటూ కంగారు పడుతున్న విశ్వక్ను చూసి హైపరాది, ఏందన్నా గంటకు అవతారం ఎత్తుతున్నావు, మాకు కన్ఫ్యూజన్గా ఉంది అంటూ సెట్స్లో అందరినీ నవ్వించేవారట. నివేదా పేతురాజ్ మావా బ్రో డాన్స్ ప్రాక్టీస్. సినిమాలో మావా బ్రో సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ పాట షూటింగ్ సమయంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ మా స్టెప్పులు వేయడానికి మొదట్లో కొంచెం మొమాట పడ్డారట. అప్పుడు విశ్వక్ సేన్ కొరియోగ్రాఫర్ మాస్టర్ సెట్లోనే నివేదా ముందు క్రేజీగా మా స్టెప్పులు వేసి చూపిస్తూ ఆమెలోని భయాన్ని పోగొట్టారట. ఆ తర్వాత నివేదా కూడా లొకేషన్లో అందరితో కలిసి సరదాగా లుంగీ కట్టుకొని మరీ డాన్స్ ప్రాక్టీస్ చేశారట. రావు రమేష్ వన్ టేక్ షాక్స్ ముచ్చట్లు. సీనియర్ నటుడు రావు రమేష్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేశారు. ఆయన సెట్స్కి వస్తే చాలు విశ్వక్ సేన్తో సినిమా ముచ్చట్లు, పాతకాలపు ఇండస్ట్రీ విశేషాలు చెప్తూ కూర్చునేవారట. అయితే డైరెక్టర్ విశ్వక్ సార్ షాట్ రెడీ అనగానే రావు రమేష్ పేజీల కొద్దీ ఉన్న డైలాగ్స్ను కూడా సింగిల్ టేక్లో ఓన్ ఇంప్రూవైజేషన్తో చెప్పేసి షాక్ ఇచ్చేవారట. ఆయన నటన చూసి విశ్వక్ సేన్ అసిస్టెంట్ డైరెక్టర్ను పిలిచి, చూసారా సీనియర్ నటులంటే అలా ఉంటారు, నేర్చుకోండి అని చెప్పేవారట. దాస్ కా దమ్కీ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్గా నిలిచింది. విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో, కమర్షియల్ ఎలిమెంట్స్ మాస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా నైజాం, ఆంధ్ర మరియు ఓవర్సీస్ రైట్స్ అన్ని కలిపి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7.5 కోట్ల నుండి 8 కోట్ల వరకు అమ్ముడైంది. ఇది అప్పటి వరకు విశ్వక్ సేన్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్. ఉగాది పండుగ సెలవులు, మావా బ్రో సాంగ్ తెచ్చిన హైప్ వల్ల ఈ సినిమాకు మొదటి రోజే ఊహించని రేంజ్లో దాదాపు 8 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్ రన్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ను కేవలం మొదటి వీకెండ్లోనే దాటేసిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మరియు నిర్మాతగా విశ్వక్ సేన్కు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ఉగాది సెలవులు చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. టాక్తో సంబంధం లేకుండా మాస్, యూత్ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. థియేటర్లలో మావా బ్రో మరియు పాగల్గాడు పాటలకు ప్రేక్షకులు వేసిన స్టెప్పులు, లుంగీ డాన్సులు సినిమా లాంగ్ రన్కు బాగా హెల్ప్ అయ్యాయి. థియేట్రికల్ కలెక్షన్లతోనే కాకుండా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఆహా ఓటీటీ సంస్థ భారీ రేటుకు సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రానికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
శాటిలైట్ రైట్స్ కూడా మేకర్స్కు గట్టి ఆదాయమే వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా విశ్వక్సేన్ చేసిన ఈ ధమ్కి బాక్సాఫీస్ వద్ద పక్కాగా వర్కౌట్ అయి ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ హిట్గా నిలిచింది. దీనికి సీక్వెల్గా ధమ్కి 2 కూడా రాబోతోంది.